ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్లో సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా కార్గిలతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి ఒకరిని నియమించారు. కాగా ఇటీవల నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే చాలా జిల్లాల్ని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం. తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం. అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తేలుతుంది. ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడాల, ఒక్కరోజు కూడా చూడాల. నేను ఇప్పటికే చాలా జిల్లాల్ని ఐడి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ ఆలయ సమీపంలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు శ్రీ తిరుపతమ్మ ఆలయం సమీపంలో భక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ సమయంలో ఆలయం వద్ద నిద్రిస్తున్న కొందరు వ్యక్తులపైకి దూసుకువెళ్లడంతో వారు సమయస్ఫూర్తితో విహరించి ప్రమాదం నుంచి తప్పించుకొని చిన్న గాయాలతో బయటపడ్డారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కారులోని యువకులను చితకొట్టి దేహశుద్ధి చేశారు. కారులో 4 వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ఘటనపై బాధితుడు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలని స్కెచ్ చేసి కొంతమంది తనను కొట్టారని వాపోయాడు. తాను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, తెలిసే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. అసలు తను మద్యం సేవించలేదని అతడు స్పష్టం చేశాడు. చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. ఎవరికి ఏ క్లారిటీ లేదు. నన్ను కొట్టిన వీడియోసే వస్తున్నాయి తప్ప ఎవరికి ఏ క్లారిటీ లేదు. అసలు ఏమైందో ఏంటో మీకు ఈ వీడియోలో నేను మొత్తం విత్ వీడియో ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను. మొన్న శనివారం పెనగంచిపూల్లో జరిగింది ఈ సంఘటన. ఆ వీడియోలో నేను గుద్దేసి పారిపోయానని చెప్తున్నారు. కానీ అక్కడ పోలీసు వారు ఉన్నారు. ఒక వైట్ షర్ట్ వేసుకుని ఒక అతను ఉన్నారు. అతను కూడా ఏం కాలేదు, వెళ్ళిపోండి మీరు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ వైట్ షర్ట్ అతను నన్ను ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసి, నేను యూట్యూబర్ అని తెలిసి స్కెచ్ చేసి అక్కడ కెమెరాలు ఉంటాయని చెప్పి నన్ను ఇటు దారి మళ్లించి అక్కడ చావు కొట్లు కొట్టారు. నన్ను నా ఫ్రెండ్స్ రక్తాలు వచ్చేలా కొట్టారు. సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేశాను సార్, ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు, చంపేస్తారు ఏంటి సార్, అది ఇది అని చెప్పి ఎంత బతిమలానా నన్ను వదలకుండా పెద్ద పెద్ద రాళ్ళతో నా తల మీద 2-3 రాళ్ళు విసిరితే నేను స్పృహ కూడా కోల్పోయినా సరే నన్ను లేపి మరి ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా కొట్టారు. నేను గుద్దాను అన్నారు కదా, ఆ బాబు కాలు ఇరిగిపోయిందని చెప్పారు కదా. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ బాబు కాలు ఇరిగిపోయిన ఆ బాబు కాలు నిజంగా ఇరిగిపోయి ఉంటే కనుక నేను నిజంగా ఆ బాబుకి జీవితాంతం నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. నేను నా ఫ్రెండ్స్ తన ఫ్యామిలీకి జీవితాంతం హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఆ బాబుకి ఏం కాలేదు, కానీ నష్టం జరిగింది నాకు 6 కుట్లు పడ్డాయి. మా ఫ్రెండ్ సుబ్బుగాడి కాలు ఏలైతే విరిగిపోయింది. మా ఫ్రెండ్స్ అందరికి రక్త గాయాలు. నాకు 6 కుట్లు పడ్డాయి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ MLC రిపోర్ట్ కూడా ఉంది. ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా. పోలీస్ అతను లేకపోయి ఉంటే నిజంగా మమ్మల్ని చంపేసేవాళ్ళు. మేము చచ్చిపోయి విజయవాడకి 5 శవాలు అయ్యి వచ్చేవాళ్ళం. మీకు
ఇంకో వీడియో చూపిస్తాను, ఈ వీడియో చూడండి. అంటే నేను అప్పటిదాకా మా అమ్మకి కొట్టారనే తెలుసు తప్ప ఆ వీడియో మా అమ్మ అప్పటిదాకా చూడలా. ఇందాకడే మధ్యాహ్నం చూసింది మా అమ్మ. ఆ వీడియో మధ్యాహ్నం చూసి మా అమ్మ పడిన బాధ మీరు చూస్తే అసలు మా అమ్మని చూసారా, ఎంత బాధపడు చూసారా. నాకు తండ్రి లేడు, ఆ బాధల్లో మేము ఉంటే ఆల్రెడీ ఆయనకి భర్త లేదని ఆ బాధల్లో ఉంటే అంతలాగా కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఇంకోటి ఒక విషయం, ఒకళ్ళు వీడియో ఫేక్ వీడియో ఒకళ్ళు పెడితే నేను అతనికి కామెంట్ పెడతాను, ఇది మీకు తెలుసుకోకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి నేను కామెంట్ పెడితే అతను ఆ కామెంట్కి ఇచ్చిన రిప్లై చూడండి. ఇలా ఉందా అంటే నేను చచ్చిపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అతనికి ఏంటంటే నేను చచ్చిపోయి ఉంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఖచ్చితంగా నీకోసం నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకొని నేను చచ్చిపోతాను. నేను మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. మా ఇద్దరు శవాలు ఫోటోలు తీసుకొని అప్పుడు ఫేక్ వీడియోలు చేసుకొని మీరు అప్పుడు మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది, మంచి ఇవన్నీ వస్తాయి. ఓకేనా? మీకు ఇది దీన్ని ఆనందాన్ని ఇస్తుందంటే, నేను ఖచ్చితంగా అది మీకోసం చేసి పెడతాను. మీకు అది ఆనందాన్ని ఇస్తుందంటే ఖచ్చితంగా మీకోసం చేసి పెడతాను. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆ కానిస్టేబుల్, అతనికి పేరున చెప్తున్నాను. ప్రతి ఒక్క పోలీసులకి థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఎవరికి ఏ క్లారిటీ. బాపట్ల జిల్లా చీరాల మండలంలో వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. నీట మునిగి 3 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. మృతి చెందిన వారు తెలంగాణ వాసులుగా పోలీసులు గుర్తించారు. యువకులు విజయవాడ విట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. మిస్ అయిన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వడరేవు బీచ్ ప్రాంతంలో కొన్ని డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది. విట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది. అరౌండ్ ఈవినింగ్ టైంలో సో అందులో ఒక 3 మెంబర్స్ ఈ సముద్ర అల్లల తీవ్ర తాటికి ఇన్సైడ్ లోని కొట్టుకొని పోవడం జరిగింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు, స్విమ్మర్స్, అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు. మీన్వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి తీసుకురావడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు అందులో 3 డెత్స్ జరిగాయి. ఈ వడరేవు బీచ్ ప్రాంతంలో బాపట్ల జిల్లా చీరాల మండలంలో వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. నీట మునిగి 3 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. మృతి చెందిన వారు తెలంగాణ వాసులుగా పోలీసులు గుర్తించారు. యువకులు విజయవాడ విట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. మిస్ అయిన యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అను. బాపట్ల జిల్లా చీరాల మండలంలో అయితే విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. సముద్ర తీరంలో స్నానం తాగిటికి నేట మునిగిన 5 విద్యార్థులు అయితే గల్లంతైన సంఘటన అయితే చోటు చేసుకుంది. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 విద్యార్థులు విజయవాడలోని విట్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఆ 7 ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు చీరాల వాడరేవు బీచ్ కి వచ్చారు. ఈ వాడరేవులో ఏదైతే బీచ్ లో స్నానం చేస్తుండగా నేట మునిగిన విధంగా అలల తాకిడి కొట్టుకోకపోవడం జరిగింది. వీరిలో ముగ్గురు అయితే కొట్టుకొని పోయి 3 అయితే ఒడ్డుకు కొట్టుకొని వచ్చారు. వీరిలో సాకేత్ 19 సంవత్సరాలు, సాయి మణిదీప్ 18 సంవత్సరాలు, జీవన్
20 సంవత్సరాలు ఈ ముగ్గురిని అయితే పోలీసులు గుర్తించారు. అలాగే ఇదే సమయంలో చీరాలకు చెందిన మరొక ఫ్యామిలీకి సంబంధించిన 2 విద్యార్థులు కూడా ఆ బీచ్ లో వచ్చి అదే అలల తాగిడిలో కొట్టుకొని పోయారు. వారి కోసం అయితే పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. పరిశీలించి ఈ ఘటన జరిగిన తీరును అక్కడ అడిగి తెలుసుకొని ఆ మిస్ అయిన విద్యార్థుల కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీని మీద ఇరువురు మిస్ అయిన విద్యార్థుల కోసం అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రామ్మోహన్, అలాగే మృతి చెందిన యువకుల కుటుంబాలకు ఏమైనా సమాచారం అందించారా? సమాచారం అందించినట్టు కొంత మీడియా ద్వారా సమాచారం అందించినట్టయితే తెలియవచ్చింది. అలాగే రామ్మోహన్, విట్ కాలేజీలో వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అక్కడ ఏ సంవత్సరం నుంచి వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని 3 చనిపోయారు, ఇప్పటికే 2 గల్లంతయ్యారనేసి చెప్తున్నారు. వారి ఆచూకీ కోసం ఏమైనా పోలీసులు ఏమైనా ప్రయత్నం చేశారా? అలా వీళ్ళు 2వ సంవత్సరం, మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నారు తెలిసి వీళ్ళు 7 విద్యార్థులు బృందంగా కలిసి వచ్చారని, ఆ 7 కూడా తెలంగాణకు చెందిన విద్యార్థులుగా తెలిసి వచ్చింది. వీళ్ళు 5 నీట మునిగి ఇంకా వీళ్ళు 3 కొట్టుకొని పోయి ఆ 3 అయితే తీరాన్ని కొట్టుకొని వచ్చారు విగత జీవులుగా మారి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారా? పోలీసులు అయితే దీని మీద సంఘటన మీద ఏమంటే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే సాగిస్తా ఉన్నారు. ఎలా జరిగిందనే కోణంలో కూడా ఇది అలల తాకిడా లేదా ఇంకేదైనా విషయమా అనే దాని మీద దర్యాప్తు అయితే ప్రారంభించారు. మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చి ప్రమాదం అక్కడ జరిగిన విషాదపై అయితే ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయమని ఆదేశించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? విట్ కాలేజీ యాజమాన్యం అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులకైతే మాత్రం సమాచారం ఇచ్చారని తెలిసింది. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో వైసీపీ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్లను వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో తెలపాలంటూ ప్రజల నుంచి సలహాలు, సూచనలను పర్యాటక శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు టూరిజం అథారిటీ సీఈఓ అమ్రపాలి తెలిపారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు అమ్రపాలి చెప్పారు. ఆయా సంస్థలు కూడా సూచనలు చేయొచ్చన్నారు. పౌరులు, సంస్థల సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. మంత్రుల బృందం సమీక్ష తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అమ్రపాలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ ఎక్సైజ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జనార్దన్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి ఆరా తీయగా ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలోని ఎయిర్పోర్ట్లో పోయిందని తెలియజేశాడు. దీంతో జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జనార్దన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వైసీపీకి సవాల్ విసిరారు. మెడిసిన్ విద్యార్థుల భవిష్యత్తును వైసీపీ విధానంతో అంధకారంలోకి నెట్టిందన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా అని మండిపడ్డారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు ఓ ఏడాది పాటు నష్టపోకూడదనే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం జగన్ నైజంగా విమర్శించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు 110 సీట్లు అమలు కాబోతున్నాయన్నారు. మద్యంపై మాట్లాడే నైతిక విలువలు వైసీపీకి ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. నకిలీ మద్యంపై చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకోరన్నారు. ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు. రెండోది, మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ మామూలుగా మెరిట్లో 100 సీట్లు వస్తే పీపీపీ మోడల్లో 110 సీట్లు రాబోతున్నాయి. మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముందా? అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వస్తే కదా, స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకుంది. మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు. మీకు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసే అలవాటు ఉండేవాళ్ళు. మీకు దానిలో నమ్ముకున్నారు. ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం. ఈ రోజుకి కూడా మీరు మారలా. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 10th పాస్ ఫెయిల్ తెలియదు. ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా. ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి, మీరు మొండిగోడలే మిగిల్చిపోయినారు. మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకి. అసలు 5 సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ డక్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అపార్ట్మెంట్ వాసులు భయంతో కిందకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు కిల్లర్ రోడ్లను మరమ్మతులు చేయాలి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని వేడుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోస్ వైరల్ అవుతున్నాయి. తాండూరు హైదరాబాద్ ప్రధాన రోడ్లలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ రోడ్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో శనివారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి వాట్సాప్లో షేర్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి రోడ్లను బాగు చేయాలని ప్రజలు విన్నవించుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమందడి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వీరపల్లి గ్రామంలో శనివారం గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలను నిర్వహించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 4 పరారీలో ఉన్నట్లు, త్వరలోని వారిని అదుపులోకి తీసుకుంటామని సిఐ మురళీమోహన్ తెలియజేశారు. నిన్న నైట్ పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరపల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి, శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త నిధుల తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాలి చేయటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బండ్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు
వీరు నేరానికి వాడినటువంటి వాహనాలు, ఒక కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రి అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసుల పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శరవణ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు, వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి విజయనగరం జిల్లా వాలిమేరక జుత్తాడ గ్రామంలో ప్రజలు ధర్నా నిర్వహించారు. వాలిమేరక జుత్తాడలో గత కొన్ని ఏళ్లుగా ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఉందని తెలిపారు. కోళ్లఫారం వల్ల గ్రామ ప్రజలు దుర్బంధం భరించలేక అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోయారు. అనారోగ్యాల పాలవుతూ వారు సంపాదించే ఆదాయం అంతా హాస్పిటల్కే ఖర్చు పెడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు స్పందించేంత వరకు కదలలేదని ధర్నా చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంపై స్పందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి కోల్ఫార్ ఒకటి పెట్టారండి. ఆవిడ కనీసం ఎన్నిసార్లు ఆడవాళ్ళం కనీసం వారానికి ఒకసారైనా వచ్చి కనీసం ఒక 20 మంది 30 మంది వచ్చి అమ్మ మా సమస్య ఇలా ఉంది, ఈగలు ఇలా చిన్నపిల్లలు పాలు తాగే పాలలో కూడా పడిపోతున్నాయి, తిండిలో కూడా పడిపోతున్నాయి, కావాలంటే రా ఒకసారి ఇంటికాడ చూద్దాం రా అని చెప్పేసి కూడా మేము ఎన్నిసార్లు ఆవిడకి ఇన్ఫార్మ్ చేసినా సరే మేము నాయలకి డబ్బులు ఇచ్చాము, నాయలకి డబ్బు కట్టాము, ఊరికి డబ్బు కట్టాము, గ్రామానికి డబ్బు కట్టామని చెప్పి ఆవిడ లేనిపోయిన మాటలన్నీ చెప్పడం, తిరిగి మళ్ళీ మా మీద తిరిగిబాటు అవ్వడం, నేను తీస్తే తీయను, నేను మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం, మీరేం పీక్కుంటారో పీక్కోండి, నేను ఇంత డబ్బు నేను కోల్ఫారం మీద పెట్టాను, నా డబ్బు అంతా వచ్చే వారికి మీరు ఎంతమంది వచ్చినా నేను తీసే పరిష్కారం అయితే నాకు లేదని చెప్పేసి ఆవిడ మళ్ళీ తిరిగిబాటు అవ్వడం. ఈ కోల్ఫారం కారణంగా మా నాన్నగారికి అయితే వాంతులు విరాశలు పట్టుకొని కూడా చనిపోయారు. ఆయన చనిపోయినా సరే ఎవరు గ్రామ ప్రజలు కూడా ఎన్నిసార్లు వచ్చి అడిగారు, పెద్దలు నాయలు చిన్నలు పెద్దలు అందరూ కలిపి అడిగినా సరే ఆవిడ ఏమి కూడా చర్యలు తీసుకోవట్లేదు. తీసుకోలేనప్పుడు మేము అలాగనే ఎన్నోసార్లు మేము అవతల పై అధికారులు కూడా మేము ఎమ్మెల్యేకి వాళ్ళందరికీ కూడా పెట్టాం, చేస్తే ఎవరు కూడా మా గురించి పట్టించుకోలేదు, ఎవరు స్పందన తీసుకోలేదు. ఇప్పుడు మరీ దారుణంగా దోమలు విపరీతంగా, రాత్రులు దోమలు, పగలు ఏగలు. ఒకసారి రండి మీరు కూడా చూతురుగా ఇంటి దగ్గరికి ఎవరిలో ఎలా గత 15 సంవత్సరాల నుంచి కోల్ఫారం. గత 15 సంవత్సరాలుగా కోల్ఫారం సమస్య గవర్నమెంట్ మారుతున్నాయి తప్ప సమస్య దూబాల పంచాయతీకి సంబంధించి కోల్ఫారం మాత్రం సమస్య క్లియర్ అవ్వట్లేదు. ప్రతిరోజు కూడా నైట్ కానీ పగలు కానీ దోమలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే కంప్లైంట్ పెట్టినా, ఎన్నిసార్లు ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టినా వస్తున్నారు వెళ్తున్నారు తప్ప సమస్య మాత్రం ఇప్పటికీ క్లియర్ అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి గొడవలు ఆడుకోవడం వల్ల వాళ్ళేమో ఈ పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చాం అని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పెద్ద మనిషికి డబ్బులు ఎవరు ఇచ్చారు? 15 సంవత్సరాలు ఇదే సమస్య. ఏమైనా అడిగితే కోర్టులో కేసు ఉంది, మేము తీయలేము, మా గవర్నమెంట్ వచ్చింది, మమ్మల్ని ఏం చేయలేరు, మా టీడీపీ గవర్నమెంట్ అని చెప్పడం వల్ల కొన్ని కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. దానివల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావడం అన్ని ఇబ్బందులు కూడా పడ్డాము. దయచేసి మా సమస్య ఉన్న సమస్యని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తారని చెప్పేసి. కరీంనగర్ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఆవేదనకు గురైన జగిత్యాలకు చెందిన రజిత పురుగుల మందు తాగింది. ఇందిరా మార్గ్లో నివాసం ఉండే వినోద్ బాధిత యువతి 5 సంవత్సరాల నుంచి ప్రేమించి మోసం చేశాడని వాపోయింది. ఇటీవలే ఆ యువకుడికి పెళ్లి కుదరడంతో అధిక కట్నం వస్తుందని రజితను మోసం చేశాడని వాపోయింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చదివించారు మేడం? ఎన్ని సంవత్సరాల నుంచి చదివించారు? 5 years. ఏమంటాడు మరి? చేసుకొని ఉంటుంది, రామతను పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు నవంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే మ్యారేజ్ ఉన్నది. వాళ్ళు అన్నీ రెడీ చేసుకుంటారు పెళ్ళికి. ఎందుకనంటే ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది, 20 lakhs ఇచ్చి కట్నం ఇస్తున్నారు అనేసి వేసుకుంటున్నాను. ఎందుకు ఇట్లా అన్నాడంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్తాను. కానీ వాళ్ళ నష్టపోయింది చాలా. సేమ్ ఈక్వల్ షాప్ నర్స్.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రే హౌండ్స్ పోలీసులు కుంబింగ్ చేపట్టారు. కొండలు, గుట్టలు, ఘాట్ రోడ్ సమీపంలోని ప్రదేశాలను అణువణువున పరిశీలిస్తున్నారు. శ్రీశైలం సున్నిపెంట అడవులపై పోలీసులు నిఘా పెంచారు. హెలికాప్టర్ దిగే ప్రదేశం నుంచి అటవీ పరిసరాల్లో అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మోదీ పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పోలీసులను అలర్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు భవనంపై పడడంతో నేలమట్టమైంది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయని, వరుస ప్రమాదాలకు చెట్లను నరికివేస్తూ కొండలపై రోడ్లు వేయడమే కారణమని, టూరిజం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయింది. బయటకు వెళ్లే ప్రజలు, మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.